అయ్యా అయ్యా బాబు, ఆపండి అయ్యా. అయ్యా, ఒక పెద్ద ఆవిడకి ఒంట్లో బాలేదు. ఆటో మధ్యలో ఆగిపోయింది. కాస్త హాస్పిటల్ దాకా తీసుకెళ్ళండి అయ్యా. సరే అమ్మా, రండి. చాలా సంతోషం బాబు. అమ్మ జానకి, ఎవరో మహానుభావుడు బండాపాడమ్మా. రండమ్మా, రండి. బాబు, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. సమయానికి దేవుళ్ళ వచ్చి సాయం చేశావు. అయ్యో, ఈ మాత్రం దానికి నన్ను దేవుణ్ణి చేయకండమ్మా. ఇదో పెద్ద సాయమా? భలేవారే. ఇది ఆయన గొంతే. దేవుడా, ఈయనే. ఎంతో మందిని ఆపమన్నాను బాబు, కానీ ఎవరూ కారాపలేదు. ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు, కానీ మీరు మాత్రమే ఆపారు. ఆ దేవుడు మీకు మంచి చేస్తాడు బాబు. మీ భార్యా బిడ్డలు చల్లగా ఉండాలి. ఏంటి బాబు, ఎందుకు నవ్వుతున్నావు? మీరెంత మంచి మనసుతో నన్ను దీవించినా ఆ దీవెనలు అందుకునే అర్హత, అదృష్టం రెండూ నాకు లేవమ్మా. ఎందుకు బాబు, ఏమైంది? ఎందుకంటే నాకు భార్య బిడ్డలు ఎవ్వరూ లేరు. పెళ్లి కాలేదా బాబు? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య నా దురదృష్టం కొద్దీ నాకు దూరం అయింది. తను ఉందంటే మీ దీవెన ఫలించేది. ఇప్పుడు భార్య లేదు, బిడ్డలు లేరు. అయ్యో, ఏమైంది బాబు? మీ భార్య దూరమైందంటే గొడవలు పడి విడిపోయిందా? లేదమ్మా, అందరూ చనిపోయిందని అంటున్నారు. కానీ నా దృష్టిలో మాత్రం తను బ్రతికే ఉంది. నా ఊపిరి ఉన్నంత వరకు నాతోనే ఉంటుంది, సజీవంగా ఉంటుంది. ఏమిటో బాబు, ఆ భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు. పెద్దదాన్ని, నీకొక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? అయ్యో, చెప్పండమ్మా. లేని మనిషి కోసం మీరెందుకిలా ఒంటరిగా మిగిలిపోతారు బాబు? పోయిన వాళ్ళని ఎలాగో వెనక్కి తీసుకురాలేము, కానీ మీకొక జీవితం ఉంటుంది కదా. ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా బతకండి. లేదమ్మా, నా భార్య నాకు ప్రాణం. తనే నా లోకం. తను లేకుండా నేను లేను. నా భార్య జ్ఞాపకాలతో
బ్రతికున్నంతకాలం బ్రతికేస్తాను తప్ప నా జీవితంలో మరో పెళ్ళి అనేది లేదు. నా సీతే నా ప్రాణం. మనిషి బ్రతకడానికి జ్ఞాపకాలు కూడా ఊపిరి పోస్తాయమ్మా. మీరు బాగుండాలనే కదండి దూరం అయ్యాను. కానీ నేను లేను అనే బాధని అయినా దిగమింగుకుంటున్నారు గాని ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం లేదు. ఇది కాదు కదండి నేను కోరుకున్నది. నేను దూరమైనా మీ జీవితం బాగుండాలని కోరుకున్నాను. కానీ మీరెలా ఒంటరైపోతే ఎలాగండి? జానకి, 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 జానకి. ఎవరమ్మా? అదే బాబు, నాతో పాటు వచ్చింది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. బహుశా డాక్టర్ని కలవడానికి వెళ్ళారేమో, లేదంటే నడవలేరని వీల్ చైర్ తీసుకురావడానికి అలా వెళ్ళారేమో అమ్మా. తను ఎప్పుడు వస్తుందో ఏంటో, అసలే ఈవిడ చలి జ్వరంతో వణికిపోతుంది. సరే, ముందు లోపలికి తీసుకెళ్దాం రండమ్మా. అయ్యో పర్వాలేదు బాబు, నేను తీసుకుని వెళ్తాను. ఏం కాదులేమ్మా, రండి రమ్మా. జాగ్రత్త, ఇక్కడ కూర్చోండి. చాలా సంతోషం బాబు, ఆ దేవుడు మీకంతా మంచే చెయ్యాలి. సరేనమ్మా, నేను వెళ్తాను. మంచిది బాబు. చెప్పండి సార్. నేను చెప్పాను కదా సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, బాలు ఇంటికి రావాలి. మీరు వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసి ఫోన్ చేయండి. ఎవరితో మాట్లాడుతున్నావురా? లాయర్ గారితో తాతయ్య. దేని గురించి మాట్లాడుతున్నావు? బాలుకి బెయిల్ ఇప్పించమని చెప్పానమ్మా. బాలుకి నువ్వు బెయిల్ ఇప్పిస్తున్నావా? అసలు వాడు నీకేం చేశాడో గుర్తుందా?
వాడి దుర్మార్గం మాటలతోనే కాదురా, చేతుల్లాగా వచ్చింది. మనుషులను పురమాయించి నిన్ను చంపించాలని చూశాడు. అలాంటి వాడికి నువ్వు బెయిల్ ఇప్పించాలనుకుంటున్నావా? ఎరా, నువ్వేమైనా మహాత్ముడు అయిపోదాం అనుకుంటున్నావా? అదిగా తాతయ్య. రామ్, మనిషికి మంచితనం అనేది ఉండాలి కాదన్ను, కానీ అతి మంచితనం కూడా పనికిరాదు. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అనే విషయం తెలిస్తేనే తప్పు చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. మనం ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా పడుంటారు, మనల్ని ఏమీ చేయలేరు అనుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. రే రామ్, వద్దురా, నువ్వు బాలుని బయటికి తీసుకురావద్దు. అలా అంటే ఎలా తాతయ్య? రే, ఇప్పుడు వాడికి శిక్షనిస్తే నేర్చుకునే వయసు కాదురా వాడిది. శిక్ష పడితే గానీ మారని పరిస్థితికి వచ్చేసాడు వాడు. తనకు మించిన ధర్మం మంచిది కాదంటారు. నువ్వు కూడా బాలు విషయంలో అలాగే ఉండాలి. ఎలా తాతయ్య? అలా ఎలా ఉండగలుగుతాను? సీత తను వెళ్ళిపోతూ నేను ఇంట్లో ఉండాలని కోరుకుంది. నేను ఇక్కడ అందరితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటానని అనుకుంది. కానీ నేను రావటం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదు. నా రాక బాలుకి ఎంత కోపం వస్తుందని అనుకోలేదు. అసలు నేను రాకపోయి ఉంటే బాలుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. రే, అంటే తప్పు నాది. ఆ తప్పుని సరిదిద్దుకోవడం నా ధర్మంగా తాతయ్య. సీతని ఇక్కడికి పంపించింది నువ్వు ఈ ఇంటి బిడ్డవని, నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉండాలని తను కోరుకోవడం తప్పు కాదురా. కాని తోడబుట్టిన వాడిని చంపేయాలి అని ఆలోచించటం బాలులోని రాక్షసత్వానికి పరాకాష్ట. నేను కేసు పెట్టింది ఎందుకనుకున్నా? వాడిలో మార్పు రావటం కోసం ఆ పని చేశాను. ఈ ఇంట్లో ఎవరూ వాడితో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టే వాడి మీద కేసు పెట్టాను. వాడికి కనువిప్పు కలగాలి, తన తప్పు తెలియాలి అంటే శిక్ష అనుభవించాలి. దండం దశగుణ సమితి అని ఒకసారి దండన పడితే గాని దారికి రారా. ఏమో తాతయ్య, మీరెన్ని చెప్పినా సరే బాలుకి శిక్ష పడితే నేను చూడలేను. బాలు నేను బయటికి తీసుకొస్తాను. అవసరం లేదు. నువ్వేమీ నా బాలుని బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు. పొరపాటున నువ్వు బాలుకి బెయిల్ ఇప్పించినా, బాలు విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఇక్కడ జరిగేది వేరే ఉంటుంది. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? బాలు బయటికి రాకుండా జైల్లో ఉండాలనేదేనా నీ ఉద్దేశం? అంతేనా? కాదు, బాలు బయటికి రావాలి. ఆ పని చేయాల్సింది ఈ రామ్ కాదు, ఇదిగో ఈవిడ. బాలు మీద కేసు పెట్టిన అత్తయ్యే వెళ్ళి తనని రిలీజ్ చేయించుకొని తీసుకొని రావాలి. తనెందుకు చేస్తుందమ్మా? ఏ అరెస్ట్ చేయించి క్యారెస్ తీసుకొని మరీ వెళ్ళి ఇచ్చారు కదా, అప్పుడు అమ్మ మనసు అన్నారు. మరి ఇప్పుడు మాత్రం అమ్మ మనసు కాదా? అత్తయ్య, మీరు కాకుండా ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా బాగుండదు, గుర్తుంచుకోండి. మీరే బాలుని తీసుకొని రావాలి. లేదు అంటే నేను ఇక్కడే ప్రాణం తీసుకుంటాను.
అందరూ చనిపోయిందని అంటున్నారు, కానీ నా దృష్టిలో మాత్రం తను బ్రతికే ఉంది. నా భార్య నాకు ప్రాణం, తనే నా లోకం. తను లేకుండా నేను లేను. నా భార్య జ్ఞాపకాలతో బ్రతికున్నంతకాలం బ్రతికేస్తాను తప్ప నా జీవితంలో మరో పెళ్ళి అనేది లేదు. నేను దూరమైన బాధని తట్టుకుని మీరు నిలబడతారు, మీరు మరో పెళ్లి చేసుకుంటారనుకున్నానండి. కానీ మీరు నన్ను ఎప్పటికీ మర్చిపోలేరని అర్థమైందండి. అసలు ఎందుకండి నా మీద మీకు ఎంత ప్రేమ? నేను మీకు ఏం చేశానని? ఊరి కోసం అమ్మా నాన్నల మాట విని నా మెడలో తాళి కట్టారు. నన్ను ప్రేమించలేదు. అంతకుముందు నన్ను చూసిందే లేదు. కానీ తాళి కట్టగానే నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. కానీ ఇంత ప్రేమిస్తారని అస్సలు అనుకోలేదండి. నా మీద నింద పడితే మీ ఆలోచన మారుతుంది అనుకున్నాను, కానీ అది నమ్మలేదు. నేను చనిపోతే మీ ప్రేమ తగ్గిపోతుంది అనుకున్నాను, అది కాలేదు. ఇంకా నన్ను ప్రేమిస్తూ నా జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అంటున్నారు. ఇంత మంచి భర్త ఏంటండి మీరు? ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, ఆ దేవుడు నాకు ఇంకొంచెం ఆయుష్ ఇచ్చి ఈ బిడ్డల్ని మీకు అప్పగించేలా చేస్తే బాగుండు అని. నేను లేకపోయినా నా మీద ఉన్న ప్రేమంతా మీరు ఈ బిడ్డల మీద చూపించాలండి. బాలు మీద కేసు పెట్టిన అత్తయ్యే వెళ్ళి తనని రిలీజ్ చేయించుకొని తీసుకుని రావాలి. అత్తయ్య, మీరు కాకుండా ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా బాగుండదు, గుర్తుంచుకోండి. మీరే బాలుని తీసుకొని రావాలి, లేదు అంటే నేను ఇక్కడే ప్రాణం తీసుకుంటాను. చీరిఫునలేచిన పక్షై పైకెగిరి పోయావే, నేనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టై ఇక్కడనే ఉన్నానే. కోరుకున్న లోకాలు చూడా ఈ కోనను విడిసిపోతే అలా, కొమ్మలన్నీ శోకాలు తీస్తూ కుంగాయిలో లోపల, ఇక నా లోకము నీ లోకము ఒకటెట్ట అవుతాదే. కసిగా కసిరే ఈ ఎండలే, నిసిగా ముసిరే నా గుండెనే, వెలుగే కరిగిపోయిందిలే, ముసురే నలిగిపోయిందిలే, ఆశలన్నీ ఆకులరాలి, మనసే పెడుసై ఇరిగిపోయలే, మాటలన్నీ గాలి మూటలై పగిలిపోయాయిలే. చేతిలో గీతలు రాతలు మారిపోయి చూడు మాయదారి దారులే. నేనేమో ఎల్లలు దాటి నచ్చిన దారిన ముందుకే సాగేటి.
అవును డాడ్. ఆ రామ్ మంచివాడని నిరూపించుకోవడానికి డ్రామా మొదలుపెట్టాడు. ఏం చేశాడు? బాలుకి తను వెళ్ళి బెయిల్ ఇప్పిస్తాడంట డాడ్. ఆ? ఏంటి, బెయిల్ ఇప్పించాడా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఆ రామ్ బెయిల్ ఇప్పించాడు అంటే వాడిక హీరో అయిపోడా? చివరకు మీ ఆయన కూడా వాడే మంచోడు గొప్పోడు అనుకునే అవకాశం కూడా ఉంది కదమ్మా. నా భయం కూడా అదే కదా డాడ్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బాలుకి నువ్వు బెయిల్ ఇప్పించడానికి వీల్లేదు అని నేను ఆపాను డాడ్. మంచి పని చేశావమ్మా. అదొక్కటే కాదు డాడ్, కేసు పెట్టిన మా అత్తయ్య వెళ్ళి బాలుని విడిపించాలని కూడా లింక్ పెట్టాను. తనెందుకు వెళ్తుందమ్మా? బాలును విడిపించే మనిషి అయితే తనెందుకు కేసు పెడుతుంది చెప్పు? పొరపాటున కూడా బాలుని బయటికి తీసుకురాదు. మనకు కావాల్సింది కూడా అదే కదా డాడ్. బాలుకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు, కానీ బాలుని విడిపించమని నేను అడగాలి. భర్త కోసం నేను చేసే ప్రయత్నాలు అన్నీ బాలుకి తెలియాలి. అప్పుడే కదా నా మీద బాలుకి ప్రేమ పెరిగేది అండ్ వీళ్ళ మీద అసహ్యం పెరిగేది. మీరు వెళ్ళి బాలుని విడిపించుకుని తీసుకొని వస్తారా లేదా? నేను బాలుని విడిపిస్తాను, కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత. వాడు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడి బయటికి రావాలి. మళ్ళీ వాడి మనసు పాడవకుండా ఉండాలి అంటే నువ్వు ఉండకూడదు.